వేయడం వల్ల కొమ్మలు ఎక్కువ రావడము, కాయలు మురిగిపోకుండా ఉండడము. మూడవది ఏంటంటే పూలు పంట కూడా ఒకటే స్టేజ్ కవర్ అవుతుంది. దగ్గర వేస్తే ఏమైందంటే చెట్టు హైట్ పోతుంది, కొమ్మలు రావు. ఇప్పుడు మనమైనా కూడా ఏంటంటే ఒక సీట్లో ఎక్కడైనా కాలం ముగ్గురు కూర్చునే సీట్లు నలుగురు కూర్చుంటే ఫ్రీగా కూర్చుంటాము, కూర్చోలేదు. దూరం దగ్గరకి కూర్చుంటాం కానీ పోలే కదా. ఇది కూడా ఏంటంటే పురుగు తీసుకోండి, పెట్టుబడి కూడా ఇమీడియట్ ఏదైనా కూడా ఏంటంటే దగ్గర వేయడం వల్ల క్రాప్ ఎక్కువ వస్తుంది అనుకుంటాం. క్రాప్ ఏమి రాదు. ఒక్కొక్క మండకు 10 కాయలు అయితే, ఒక్కొక్క మండకు అంటే 10 మండలు అయినాయి అనుకోండి, 100 కాయలు 120 కాయలు అవుతాయి. అదే నువ్వు పొడుగు ఏందనుకో మండ రావడం ఛాన్సే లేదు, పొడుగు పెరుగుతుంది. పొడుగు పెరగడం వల్ల ఏమవుతుందంటే కూరలు వస్తాయి. మనం అయితేనేమో పెరుగుతున్నది కాబట్టి అబ్బా ఇది విరిగిపోతుంది విరాళం ఇస్తాం. కూరలు ఏముంటుంది, నువ్వేదో కట్టడి ఉంటావు, అక్కడికి విరిగిపోతే సగం పోతాయి. మళ్ళీ ట్రిప్పులు ఏమవుతుంది, ఆ వర్షాలు కింద పోతే మొత్తం కూరలు మండలి ఉంటుంది. అది ఏం పోలిస్తలేదు అంట చెప్పి జుట్టు మీద కాయలు వేయడం వల్ల ఏమవుతుందంటే మండ వేరేదానికి వాడడం వల్ల కంపలాగా అయిపోయి కంప్లీట్గా చేలో పోలే పరిస్థితి. వర్షం ఎక్కువ పొరపాటు వర్షం 4 రోజులు పట్టడానికి పండిన పంట చేతికి రాకపోవడం ఒకటి, తీయడానికి సగం పడి ఒక 10-20% వేస్ట్గా పోవడం ఒకటి, మందు ఒకసారి స్ప్రే చేయకుండా 4 సార్లు స్ప్రే చేయాల్సి వస్తుంది. ఇన్ని ఖర్చులతో మనం ఒకసారి లెక్కేసుకున్నాం. అంటే మనం ఏం చేస్తున్నాం, ఒకవేళ నేను చెప్పే విధానాన్ని మీరు పాటించాలనుకుంటే ఏం చేస్తారంటే 5 ఎకరాలు నాటేవాళ్ళు, 3 ఎకరాలు విత్తనాలు నాటండి, 2 ఎకరాలు ఇంకా విత్తనాలు నాటుకోండి. అంటే విత్తనాలు అవే. తేడా అనేది దూరం వేయడం వల్ల మన పంట ఏమొస్తుంది, ఇదే విత్తనాలు ఇస్తాం అంతే కదా. అంటే చేసిన తేడా ఒకటి, పెట్టుబడి ఒకటి, 2 రకాలుగా ఉంటున్నాయి. కాబట్టి ప్రతి రైతు ఏది ఉన్నా కూడా నాకు కాల్ చేయాలి, ఇబ్బంది ఏం లేదు. లాస్ట్ టైం నేను ఏంటంటే ప్రతి చేనులో తిరగాలనుకుంటా, వర్షాల వల్ల తిరగలేకపోయినా. ఎందుకంటే చేనులకి మనం దిగలేని పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఏంటంటే ఏం చేస్తాం, అదొకటి. మందుల్లో కూడా ఏంటంటే ఆర్గానిక్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం మనం. ఆర్గానిక్ వల్ల కొట్టడం వల్ల ఏంటంటే ఈ ఫెస్టివల్ కొట్టడం వల్ల ఏంటంటే ఈసారి కొడతాము 10 నిమిషాలు కానీ ఒక అరగంట కట్టిన దగ్గర మనం స్టార్ట్ అవుతుంది. ఆర్గానిక్ స్ప్రే చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి 20 రోజుల వరకు ఏ పురుగు రాదు. ఎందుకంటే మన కెమికల్ ఏంటంటే వేపంలో మనం మిక్సీ తీసుకున్న పచ్చి వేపంలోనే ప్రతి రైతు వాడాలి. ఎక్కడ తీసుకుని మన దగ్గర ఎక్కడ తీసుకుని కూడా పచ్చి వేపంలో వాడాలి. పచ్చి వేపంలో వాడడం వల్ల ఏంటంటే ఒకవేళ వర్షం పడ్డా కూడా మందు వేస్ట్ పోదు. దానికి ఏంటంటే ఆకు కట్టి పట్టుకుని ఉంటుంది. పచ్చి వేపంలో ఏమవుతుంది అంటే ఏదైనా పురుగు కూడా రావాలన్నా, ఒకవేళ గుడ్డు పెట్టాలన్నా కూడా అది పిల్లలు తీయదు, అంటుకొని ఉంటుంది, కారిపోదు, అది అట్లే ఉంటుంది. ఆ స్మెల్కు రావాలన్నా కూడా దానికి హెడేక్ లాగా అవుతుంది. ఏ పురుగు కూడా వాడదు, పక్క చెల్లి వాడుతుంది. ఆర్గానిక్ మనకి ఏదైనా ప్రతి మందులు మనం ఇచ్చే మందులో కూడా ఏంటంటే మ్యాక్సిమం మనకు 25% మనకు వస్తుంది. అందరి నుంచి 5% పెట్టుకొని 20% డైరెక్ట్ రైతులకి డిస్కౌంట్ ఇస్తున్నాం. రైతులకంటే మన రైతులకు మాత్రమే, వేరే రైతులకు కాదు. ఎందుకంటే దానివల్ల పెట్టుబడి తగ్గుతుంది, ఒకటి పంటలు ఎక్కువ రావడానికి ఏముంటాయి. కాకపోతే నేను ఇచ్చే మందు ఎట్లా ఉంటుందంటే సపోజ్ ఒక 400 రూపాయలు ఉందనుకోండి, బయట ఆ కెమికల్ ఉండదు. వేరే కెమికల్ ఎట్లా ఉంటుందంటే 300కి 200కి ఉంటుంది. కానీ 200 ఏంటంటే 4 సార్లు కొట్టాల్సి వస్తుంది. ఇదేంటంటే ఒకసారి స్ప్రే చేయడం వల్ల ఇప్పుడు 25 రోజుల వరకు, ఆ 25 రోజుల వరకు ఎందుకు చెట్టు గ్రోతింగ్ ఆగదు. ఇంకోటి యూరియా మనం ఆడుతున్నాం కదా, యూరియా కూడా అంటే మన మిస్టేక్ కింద మనం అప్డేట్ చేస్తున్నాం. ఒక యూరియా బస్తా ఈక్వల్ టు 1 kg నా దగ్గర ఉంటుంది. మన డిఏపి డై అమోనియా ఫాస్ఫేట్